మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మేడం చాలా లక్కీ సార్. లవ్ మ్యారేజ్ మీది? కాదు, అరేంజ్ మ్యారేజ్. పక్కా. ఇంత అందంగా ఉన్నారు సార్, ఎన్ని ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి మీకు? వచ్చాయి నిజంగా. నేను మెడికల్ కాలేజ్ యూనివర్సిటీ ఫస్ట్ పేపర్లు వచ్చినప్పటికీ 5 గంటలు ఉదయం 5 గంటల నుంచి మా ఫోన్ మోగుతా ఉంటే మా ఫాదర్ మదర్తో మాట్లాడతారు. సో ఆ టైంలో అది ఎంత అన్యాయం అనుకున్నాను నేను. దిస్ ఇస్ నాన్ సెన్స్, ఇది ఏం కల్చర్, ఏం సొసైటీ అనేసి. ఎందుకంటే ఆడవాళ్ళు నాట్ ఫర్ సేల్ అండి, చాలా తప్పది. ఇట్స్ దిస్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ మన సొసైటీలో. అందుకొరకే నాకు చిన్నప్పటి నుంచి కూడా this is a wrong method, a wrong society. What is this society? Why women should be subjected to this? అందుకొరకే వెస్టర్న్ కంట్రీస్లో ఒక మంచి పద్ధతి ఉండే, వాట్ యూ కాల్ లవ్ మ్యారేజెస్. ఓకే, దానికి ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర కూడా జరుగుతున్నాయి కదా. ఏ మ్యాన్ షుడ్ బి ఏబుల్ టు చూజ్ ఎ గర్ల్, ఎ గర్ల్ షుడ్ బి ఏబుల్ టు చూజ్ ఎ మ్యాన్. ఇట్స్ ఎ వెరీ గుడ్ సిస్టమ్. ఓకే, పేరెంట్స్ ఉన్నప్పుడు గైడెన్స్ ఇవ్వాలి అంతే. ఒకవేళ తప్పుగా ఎవరైనా చేసినప్పటికీ ఇది మీరు ఆలోచించండి బాబు, ఇలా ఉంటుంది అమ్మాయి, ఇలా ఉంటుంది అని చెప్పుకోవాలి. కానీ బట్ అరేంజ్ మ్యారేజెస్ ఎప్పుడు చూడండి, ఎవరు తెలియంది, ముఖం ఏం తెలియంది, యూ ఫోర్సింగ్ సంబడి ఇన్ టు దట్ రిలేషన్షిప్, దట్స్ కంప్లీట్లీ రాంగ్ అండి. ఓకే, మరి మీకు అరేంజ్ మ్యారేజ్ అన్నారు కదా, కానీ అయినప్పటికీ కూడా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు కూడా ఎన్నో నెలలు మేము చూసాము, అర్థం చేసుకున్నాము, ఆల్ దట్ స్టఫ్ వి మెట్, అలాంటిది చేసాం అన్నట్టు. బట్ ఒక్కరికి కూడా ప్రపోజ్ చేయాలి, లవ్ చేయాలి, I was dead against. I was dead against. ఇంత మంచి వాళ్ళు కూడా ఉన్నారు సార్, నిజంగా గ్రేట్. నో, ప్రపోజ్ చేయాలి, లవ్ చేయాలి అనేసి ఐఎమ్ నాట్ అగేన్స్ట్, అది కాదు నేను చెప్పేది. ఒకరిని చూసి ఓకే వద్దనేసి ఓకే మళ్ళీ ఇంకోవరిని చూసేసి, దట్స్ రాంగ్ థింగ్. It is not for a trade. Okay, yeah, it's absolutely fine if you love somebody. If you want to get into a relationship, a purpose of love is to build up a relationship, which is good. Okay, yeah. So madam garu kuda doctor kaadu, she is a designer. Oh, yeah. Kids ఏం చేస్తున్నారు సార్? The kids అమెరికాలో ఉన్నారు. I got 2 boys and a daughter. So both my kids are into the business world. Well, my older son, he is managing director of healthcare investments and ventures for their family office. My second son has his own venture. He's a founder of his own thing. Okay. Yeah. Both of them are graduated from Ivy League institutions, from Wharton and all of those things. So before, California. Before Vijay Nirmala garu ee hospital admit అయినప్పుడు నేను ఒకసారి వచ్చాను. ఒకప్పుడు నానక్రామ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే విజయ నిర్మల గారు, కృష్ణ గారు ఇల్లే ల్యాండ్ మార్క్ అందరికి. తర్వాత కాంటినెంటల్ హాస్పిటల్ వచ్చింది. మేడం నాతో సరదాగా ఉండే, ఈయన కొంచెం ముందు ఇక్కడికి వచ్చిండంటే నానక్రామ కూడా కన్నా గురువు ఎన్ రెడ్డి కూడా అని పిలిచేవారు రోషన్. ఈ మొత్తం అయిందే నానక్రామ కూడా కాదయ్యా. ఇన్ని బిల్డింగ్స్ ఎక్కడ బాబు, అసలు హైయెస్ట్ పేడ్ ల్యాండ్ ప్రైజ్ నాకు అంటగట్టారు ఇక్కడ. అవునా? అన్యాయం జరిగింది నాకు. ఇక్కడ పుట్టి పెరిగిన తర్వాత అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత ఇన్ని కోట్లు పెట్టేసి ఆ ఖరీదుకు కొన్నప్పటికీ అప్పుడప్పుడు బాధ అవుతుంది అన్నట్టు. విజయ నిర్మల గారు వాళ్ళు చాలా మంచిగా ఆలోచించేసి దే హావ్ డన్ ద ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ బ్యాక్. చాలా మంచి పని చేశారు. ఎస్, ఈ రోజు 200 కోట్లు. ఎస్, అంతే కదా. ఎస్, మేము పెట్టింది 12 కోట్లు ఏకం. ఇప్పుడు 250 కోట్లు మీది. ఇక్కడ ఎంత సార్, ఒక 100 acres ఉంటుందా మీది ఈ చుట్టుపక్కలంతా? మాదే అంటే సరౌండింగ్స్. నాది ఎందుకంటే నాకేం లేదు, నథింగ్. హాస్పిటల్. ఓకే, ఎన్ని ఎకర్స్ ఇది? This is hospital is 3.5 acres. మొత్తం the land is about 6 acres అంతే. మొత్తం ల్యాండ్ ఇక్కడ 6 acres. ల్యాండ్ 2000 crores కదా సార్ ఈ రోజు. ల్యాండ్ అంటే బిల్డింగ్స్ వచ్చాయి. వెరీ స్మార్ట్. నేను స్మార్ట్ కని రాలేదయ్యా, అసలు నేను పిచ్చోని. మీలాంటి మీరు అన్నప్పుడు ల్యాండ్ లో పెట్టేది ఉంటే ఇదంతా ఎందుకు డిఫికల్టీ, నాకు మంచి రియల్ ఎస్టేట్ చేసుకుంటే ఎప్పుడో రిటైర్ బట్ ఆ ఉద్దేశం కాదు. లైఫ్ ఇస్ అ పర్పస్. ఇలాంటి వాడు 11 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నావు అన్నావు, ఇప్పుడు మాటలు చెప్పావు కదా. సో నీకు ప్యాషన్ గా ఉన్నప్పుడు యు ఆర్ వెరీ ప్యాషనేట్. ఎంతో మంది నీకు వేరే ఆఫర్స్ ఇచ్చినా కూడా ఒక ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళేదని ఇంతకుముందు మనం అనుకున్నాం.
ఓకే, దిస్ ఈజ్ ఆల్ డ్రివెన్ బై కమిట్మెంట్, హానెస్టీ, ఇంటెగ్రిటీ, పర్పస్, లైఫ్. అవే ఈ లక్షణాలు ఉన్నవాడే ముందుకు వెళ్తాడు, హ్యాపీగా ఉంటాడు. సో నేను నథింగ్, యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ ఆన్ మై నేమ్, యూ కెన్ చెక్ ఇట్. ఎంత టెంప్టేషన్ ఉన్నప్పటికీ కూడా నేను రియల్ ఎస్టేట్ కొరకు రాలేదు, ఇంకే బిజినెస్ కొరకు రాలేదు, మీ స్టూడియో కూడా పెట్టను. యూనో క్యాన్సిల్ లేదు, స్టూడియో ఎందుకు కొరకు ఉంది అనేసి మా ఇంటర్వ్యూస్ కొరకు ఉన్నది. ఓకే, కానీ స్టూడియో ఒక బిజినెస్ లాగా పెట్టాలి లేదు కదా, అయ్యా మేము ఎక్కడ చేస్తాం ఆ బిజినెస్. ఏంటి మీ హాబీస్ ఏంటి అసలుకి? మీ హాబీస్ ఏంటి అసలుకి? అసలు చెప్పాలంటే టైం లేదు ఇప్పుడు. చెప్పాలంటే నా హాబీస్, ఐ లవ్ మీటింగ్ పీపుల్. ఓకే ఓకే, సేమ్ నాకున్న ఫస్ట్ క్వాలిటీ అంతే. నీకు ఫస్ట్ క్వాలిటీ, గ్రేట్, వండర్ఫుల్, దేర్ యు గో. I like good company, and I love to read. Okay. I love to listen to good music. Then in terms of sports, I love to exercise. Okay. I do gymming. And సాంగ్స్ చాలా బాగా పాడతారని విన్నా. ఓ నేనా? యా, చాలా బాగా పాడతాను యాక్చువల్లీ. ఒక్క సాంగ్ ఎత్తుకోండి సార్. ఎందుకు పోవాలనుకుంటున్నావా? చెప్పరాదు, పోవాలనుకుంటే అంత బాధ ఎందుకు పెడుతున్నావు? 2 లైన్స్ మీకు నచ్చింది, మీరు అప్పుడప్పుడు హమ్ చేసుకుంటారు కదా. చిటపట చెనుకులు రాడుతూ ఉంటే. సెకండ్ లైన్ గుర్తుందా మీకు? నువ్వు చెప్తే గుర్తొస్తుంది. చిలికాడే సరసనగుంటే నీ వాయిస్ ఎంత బాగుంది, ట్రై చేసావు ఎప్పుడన్నా? అంటే నేను అందరు సింగర్స్ తో ఇంటర్వ్యూ చేశాను కాబట్టి ఏదో వచ్చి పడింది. ఇంకా చాలా బాత్రూమ్ సాంగ్స్ లైన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఎందుకులే, అది వేరే పాడ్కాస్ట్. ఇప్పుడు సినిమాలు చూస్తుంటారా? ఇప్పుడు సినిమాలు ఓన్లీ గుడ్ ఫిల్మ్స్. ఓకే, రీసెంట్ గా ఏ మూవీ చూసారు? ద లాస్ట్ మూవీ వాజ్ దురంధర్. దట్ వాజ్ మై లాస్ట్ మూవీ. పెద్ద చూడలేదు, బట్ ఇది పాడ్కాస్ట్ మన యూట్యూబ్ లో ఐ హావ్ సీన్ సమ్ సెగ్మెంట్స్ అనేసి చూస్తాను. అది వెన్ ఇట్ కమ్స్ టు ఓటీటీ ప్లాట్ఫామ్ ఐ విల్ సీ ఇట్. మళ్ళీ పుడతామే ఏంటి? దట్స్ ఎ డైలాగ్. సో ఫుల్ ఫ్రెండ్షిప్ చేసేద్దాం ఈ జన్మలో. బాగా యాక్టింగ్ చేశాడండి. నాకు ఆ సాంగ్ మీద నేను మూవ్స్ చేస్తుంటున్నాను ఇప్పుడు జిమ్ లో. ఓకే, సో వెరీ సూన్ ఐ థింక్ ఐ కెన్ గెట్ ఆల్ ద మూవ్స్. రైరే రారా అదా? దాని మీద జిమ్ చేస్తుంటా. సో అలా రైరే రారా అలా ముందుకెళ్ళిపోయి అది కాదు, నాట్ దట్ సాంగ్, ద టైటిల్ సాంగ్ ఉంది కదా, అది వాట్స్ దట్, చక్రీ చక్రీ చిక్రీ 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 చిక్రీ. ఓ, ఐ కెన్ మూవ్ మై హిప్స్, ఐ కెన్ మూవ్ మై లెగ్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.